హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను గురువారం రెగ్యులర్గా మేము ఏంటంటే కొంచెం బాబాయ్ భక్తులం అనమాట. ఇప్పుడు కాదు, పెళ్ళికి ముందు నుంచి కూడా నేను బాబాయ్ని కొంచెం ఎక్కువ ఇష్టపడతాను. సో ఎవ్రీ గురువారం నేను ఇంట్లో చేసుకునే పనులు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. కడుపు అయితే చూసారు కదా, మా పెద్దమ్మాయికి అడిగిందండి. చాలా బాగా అనిపించింది. అంటే పిల్లలకి ఇట్లాంటి పనులు అయితే నేర్పియాలి. ముగ్గులు వేయడము, గడపలు గడగడం ఎంతైనా మన తెలుగు సంస్కృతి. అంటే మనకు ఉండాలి కదా, పిల్లలకి ఆ మాత్రం పనులు అయితే వచ్చి ఉండాలి. ఇంట్రెస్ట్గా కడుపు అయితే కడుగుతుంది. ఇంకా అక్కడికైతే ముగ్గు నేనే వేసాను, కడుపు అయితే పాప కడిగింది. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఫస్ట్ బెడ్షీట్స్ కంపల్సరీగా నేను ఎవ్రీ థర్స్డే రోజు, గురువారం రోజు బెడ్షీట్స్ అనేవి చేంజ్ చేస్తాను. బట్ ఈ వీడియోలో మాత్రం ఎంత పెద్ద బెడ్షీట్ అయినా సరే చిన్న బెడ్కి ఎలా మనం వేసుకోవాలన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మన కంటెంట్ మరికొందరికి రీచ్ అయ్యేలా ఉంటుంది. అలాగే ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే, మాకు 2 బెడ్రూమ్లు ఉంటాయి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. బట్ స్పేస్ కొంచెం తక్కువే ఉంటుంది. ఆ వెనకాల బీరువా చూసారు కదా, అది అడ్డం ఉంటుంది అనమాట. అది యాక్చువల్గా గోడ లోపలికి వెళ్ళాలి. షెల్ఫ్లు ఉంటే షెల్ఫ్లో పక్కన పెట్టాలి. బట్ మా ఓనర్స్ ఏంటో మరి అది అక్కడ షెల్ఫ్లు మొత్తం ప్యాక్ చేసేసారు. అందుకోసం అని చెప్పేసి కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది ప్లేస్ అయితే. ఇక్కడైతే చూసారు కదా, ఇంకా వైట్ బెడ్షీట్ నాకు ఫేవరెట్ కలర్ అనమాట, వైట్. ఈ వీక్లీ వన్స్ కంపల్సరీగా బెడ్షీట్స్ అయితే మారుస్తాను. అలాగే ఎప్పుడైనా మధ్యలో పీరియడ్స్ అలా వచ్చినప్పుడు జస్ట్ 5 days అలా అయిపోతాయి కదా, అప్పుడు అట్లా మారుస్తాను అనమాట. పిల్లలు పెద్దవాళ్ళే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మాది ఏంటి అంటే 5/6 కాట్. అసలు ఇది 5/6 కాట్కి మనకి 5/6 బెడ్షీట్ అయితే దొరకదు. సో 6/6 తీసుకోవాలి. 6/6 అంటే పెద్దగా ఉంటుంది బెడ్షీట్. అందుకని చెప్పేసి కార్నర్స్, ఇటొక కార్నరు అటొక కార్నర్ అయితే ముడి వేస్తున్నాను అనమాట. మనం ఏంటి అని అంటే, ఏ కార్నర్ అయినా సరే అటు సైడ్ వేస్తే అటు సైడ్ వేసుకొని ఇటు సైడ్ లాగి పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇటు సైడ్ కార్నర్స్ అటొక ముడి ఇటొక ముడి మన లెంత్ని బట్టి. మరీ పెద్దగా వేస్తే సాగినట్టు అనిపిస్తుంది. అంటే బెడ్షీట్ కూడా నీట్గా రావాలి కదా. సో చిన్నగా పట్టుకొని నేను ముడి అయితే వేసుకొని బెడ్ కింద పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ చూసారు కదా, అలా ముడి వేసుకొని పెట్టగానే మనకేంటి బెడ్షీట్ అనేది అక్కడ మొత్తం నీట్గా అయిపోయింది. ఇక్కడ ఏంటి అంటే, ఫోల్డింగ్ కూడా మనం బెడ్షీట్లో స్ట్రైట్గా ఇట్లా అనుకొని మనకి ఇట్లా లోపలికి మడిచేయాలన్నమాట. మడత పెట్టి పెట్టేస్తే బెడ్షీట్ ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది. అలాగే ఏంటంటే ఎవ్రీడే కూడా మనము జస్ట్ పిల్లలు పడుకున్నప్పుడు ఎక్కువగా బొర్రుతారు కాబట్టి వాళ్ళకి చెదిరినట్టు అవుతుంది. అంతేగాని పెద్దవాళ్ళ పడుకుంటే మాత్రం నిజంగా ఎలా ఉన్న బెడ్షీట్ అలానే ఉంటుందండి. నేను మధ్యాహ్నం పడుకుంటే బెడ్ పైన మధ్యాహ్నం అలా ఒక చిన్న స్నాప్ అలా తీస్తాం కదా, అప్పుడైతే బెడ్ ఇంత కూడా బెడ్షీట్ పాడవదు. ఎలా ఉందో అలానే ఉంటుంది. చూసారా ఇప్పుడు నీట్గా అయితే. ఇది జస్ట్ ఒక 5 minutes పని. ఇది మీరు ఒక 2-3 daysకి ఒకసారి ఇలా చేసేసుకొని రెగ్యులర్గా మనము, అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరికీ ఏంటి అంటే అన్నీ చేసుకోవడం కుదరదు. పనులు నీట్గా పొద్దున చాలా హడావిడిగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకే పిల్లల్ని పంపించి మళ్ళీ ఈ పనులు చేయాలి అంటే అంత, అంటే ఒక్కొక్కసారి నీరసం అట్లా అనిపిస్తుంది కదా. సో ఇలా మనం ప్లాన్డ్గా బెడ్షీట్స్ మార్చుకున్నాం అనుకోండి, రోజు అంత స్ట్రెస్ పడాల్సిన అవసరం ఉండదు అనమాట. 3-4 daysకి ఒకసారి మొత్తము దులిపైన వేసుకోవచ్చు. ఇంకా అక్కడైతే పిల్లో కవర్స్ కూడా వేసేసాను. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. యాక్చువల్గా చిల్డ్రన్ బెడ్రూము, కానీ మేము స్టడీ రూమ్గా, పిల్లలకు స్టడీ రూమ్గానే వాడతాను. పిల్లలైతే ఇక్కడ పడుకోరు. మేమందరము అంటే మేమైతే అదే రూమ్లో పడుకుంటాము. ఇది వచ్చేసి దివాన్ కమ్ సోఫా అన్నమాట. ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం కొనుక్కున్నాము. అలా చాలా ఐటమ్సే మాకు ఇంట్లో ఉన్నాయి. అంటే చాలా అంటే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండేవి అన్నీ ఉన్నాయన్నమాట. టైముని బట్టి ఇది యాక్చువల్గా దివాన్ ఒకటి ఉంటే ఇంటికి పెద్దవాళ్ళ అత్తమ్మ, మామయ్య, అమ్మ, నాన్న ఇలాంటి ఎవరైనా వచ్చినప్పుడు పడుకోనికి ఈజీగా ఉంటుందని అనుకున్నాము. బట్ ఓన్లీ దివాన్ అయితే వద్దులే, ఇలా దివాన్ కమ్ సోఫా తీసుకుంటే, దివాన్ కమ్ బెడ్ తీసుకుంటే యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక 4-5 years బ్యాక్ తీసుకున్నాం అనమాట. ఇదైతే కలర్ అయితే నా సెలెక్షనే, చాలా ఇష్టము. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి అబిడ్స్లో తీసుకున్నాము. 24,000 ఎంతో పడింది అప్పుడైతే. దీని కింద ఏంటంటే స్టోరేజ్ బాక్స్ కూడా వస్తుంది. ఇక్కడైతే నేను బెడ్షీట్ కూడా మార్చేస్తున్నాను. ఇది ఏంటంటే మనకి సింగిల్ కాట్ లాగా ఉంటుంది, చూసారు కదా.
అంటే దివాన్ ఎలా ఉంటుందో అంతే బెడ్ ఉంటుంది, ఒక్కరు పడుకోనికి మాత్రమే అనువుగా ఉంటుంది. దీనికి చిన్న బెడ్షీట్ అయినా మనకు సరిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి జూట్ బెడ్షీట్, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. బట్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది కలర్ అయితే. జూటు వాషింగ్ మిషన్లో వేసినా కూడా అసలు పాడవదండి. మనకు జనరల్గా మనం అందరం అనుకునేవి కాటన్ బెడ్షీట్స్, లేదంటే బాంబే కాటన్లో కొన్ని వెరైటీసే చూస్తాం, కానీ జూట్ ఇవి కూడా ఉంటాయి అని అనిపిస్తుంది. కానీ ఇది మాత్రం జూటు. ఇక్కడ ఏంటి అని అంటే అసలు మధ్యలో గ్యాప్ లేకుండా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే కోమ్ చూసేసి లోపలికి పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే చెయ్యి అస్సలే దూరదు, చాలా ప్యాక్డ్గా ఉంటుంది బెడ్ అయితే. ఇలా వేస్తే ఏంటి అంటే ఇంక ఇది అస్సలు అంటే అస్సలే కదలదు. నిజంగా చెప్పాలంటే ఒకసారి డస్టింగ్ చేసేస్తే అయిపోతుంది. అంటే మన ఓపిక మనం లేదు. నేనైతే రెగ్యులర్గా అయితే దులుపుకొని వేసుకుంటానండి. మేము దాన్ని యూస్ చేయకపోయినా కూడా పిల్లలు కూర్చొని చదువుకుంటారు పైన. కింద కూర్చోమంటే అసలు కూర్చోదు పెద్ద పాప అయితే, పైనే కూర్చొని చదువుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా రెగ్యులర్గా అయితే అది కూడా తీసేస్తాను. సో ఇక్కడికైతే బెడ్స్ అయితే సదరడము, పిల్లో కవర్స్ మార్వడము, ఇవైతే పనులు అయితే అయిపోయాయి అనమాట. బట్ ఈ బెడ్లో చిన్న డ్రాబ్యాక్ ఏంటి అని అంటే ఎవరైనా కొనేటప్పుడు ఆలోచించుకోండి. ఇది 6x6లో వచ్చేస్తుంది కదా మనకి బెడ్. 2 బెడ్లు ఉంటాయి ఇప్పుడు మనకు, అందుకే హైట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఆ కాట్ మనం ఇలా గుంజినప్పుడు ఇది రివర్స్ ఇలా చేసుకోవచ్చు అనమాట. దానికి ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను దీని గురించి స్పెషల్ వీడియోది కూడా తీసి పెడతాను అనమాట. ఏంటంటే బెడ్ మీద పడుకుంటే కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది అండి నాకు, అట్లా అదొకటి ప్రాబ్లము. ఇంకా నెక్స్ట్ అయితే ఆ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసుకున్నాను. అదైతే వీడియో షేర్ చేయలేదు, ఇంకా రెగ్యులర్గా చూపిస్తాను కదా అని చెప్పేసి. ఇంకా గురువారం కంపల్సరీగా ఇల్లు అయితే మాబింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ పనులు అన్నీ అయ్యాకనే పూజ చేసుకుంటాను. మ్యాక్సిమం గురువారం రోజు అసలు నేను టైం అనేది అస్సలు వేస్ట్ చేయను అనమాట. పిల్లలు వెళ్ళగానే బ్యాక్ టు బ్యాక్ ఇంకా పనులు చేసుకుంటూనే ఉంటాను. టీ తాగేసాను. నెక్స్ట్ ఇంకొంచెము మీరు చూసారు కదా పచ్చకర్పూరం అయితే వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ అందులో లిక్విడ్ కూడా బయటే వేసుకున్నాను. వాటర్ పట్టేటప్పుడు లిక్విడ్ వేసుకున్నాను, కొంచెం ఫ్యాబ్రిక్ కండిషనర్ వేసుకున్నాను, అలాగే పచ్చకర్పూరం. ఎందుకంటే ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది, మంచి వాసన వస్తుంది. దట్టు అలాగే మనకి ఏమైనా చిన్న చిన్న క్రిములు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి కదా అని చెప్పేసి పచ్చకర్పూరం అయితే వేస్తున్నాను. ఉప్పు కూడా వేసి తుడుస్తారు, కానీ నాకు ఎందుకో ఒకసారి ఉప్పు వేస్తే మరకలుగా అనిపించింది. మరి నాకు ఉప్పు క్వాంటిటీ ఎక్కువైందా, క్రిస్టల్ సాల్ట్ వేస్తే ఏటో నాకు అర్థం అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పేసి పచ్చకర్పూరం ఉంది కదా అని చెప్పేసి అయితే వేశాను. మాబింగ్ ఇది నేను ఆల్టర్నేట్ డేస్ అయితే పెట్టుకుంటానండి. మాబింగ్ కంపల్సరీగా ఈరోజు పెట్టుకున్నాను అంటే గురువారం పెట్టుకున్నాను అంటే ఫ్రైడే పెట్టను, మళ్ళీ సాటర్డే పెడతాను అనమాట. సండే పెట్టకుండా మండే, అలా ఆల్టర్నేట్ డేస్ అయితే మాబింగ్ చేసుకుంటాము. ఇది నేను ఉంటే నేను లేకపోతే మా ఆయన ఉన్నా కూడా హెల్ప్ అయితే అడుగుతాను. ఇంకా రెగ్యులర్గా నేనే చేస్తాను కదా అని చెప్పేసి ఎప్పుడైనా ఒకసారి తను కూడా పెడతారు. బట్ ఏది ఏమైనా నేను చేసుకుంటేనే నాకు హాయ్ అనమాట. అంటే బండలు తెల్లగా అయ్యాయని అనిపిస్తుంది. ఎంతైనా మగవాళ్ళకి అన్ని పనులు చెప్తాము, కానీ ఆడవాళ్ళు చేసినంత పర్ఫెక్షన్ వాళ్ళు చేయలేరు. అలానే అందరినీ అనలేము, కానీ కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది అని హెల్ప్ చేస్తారు, కానీ ఇంకా మళ్ళీ దానికి వంకలు పెడితే ఇంకోసారి అసలు కూడా చేయరు. ఇక్కడైతే చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళేసాను. వెళ్ళి అది కూడా తుడుస్తున్నాను అనమాట. నాకేంటంటే వంట రూమ్లో నుంచి స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. ఇల్లు అనేది మనకు వంట రూమ్ అంటే అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది అని అంటాం కదా, అందుకని చెప్పేసి ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా వంట రూమ్లో నుంచి స్టార్ట్ చేయాలి. వంట రూమ్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా మనము ఇలా వెనక్కి వెళ్ళాలి, అంతే తప్ప ఇల్లంతా తుడుచుకుంటూ వచ్చి వంట రూమ్లో మాత్రం ఎండ్ చేయకూడదు. ఎందుకంటే మురికి అంతా అక్కడ నుంచి తీసుకొచ్చి మనం ఇక్కడ అస్సలు మనం క్లీన్ చేయదనమాట. ఇప్పుడు నాకు ఈశాన్య మూల ఇదంతా ఫస్టే వెళ్ళిపోయింది. వంట రూమ్ తర్వాత హాల్లోకి వచ్చాను కదా, హాల్లో ఈశాన్య మూల ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ఈశాన్య మూలలు ఇవన్నీ నిజంగా వయసుతో పాటు ఛాందస్తాలు పెరుగుతాయి, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అండి. నిజంగా చెప్పాలంటే చిన్నప్పుడు ఎలా అంటే బిఫోర్ మ్యారేజ్ ఒకలా ఉండేదాన్ని, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 to 3 years భయంగా ఏం మాట్లాడేది అర్థం కాదు, ఎవరితో ఏం మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, ఇలా ఉండేదన్నమాట. ఇంకా మనకు 30 క్రాస్ అయింది అని అంటే ఏజ్ మనకు ఒకలాంటి డెవలప్ అవుతుంది అనమాట నేచరు. అది ఎవరికైనా సరే, నాకు అని కాదు, ప్రతి ఒక్కరు 20లో ఆలోచించినట్టు 25లో ఉండరు, 25లో ఉన్నట్టు 30లో ఉండరు. అలా ఏజ్తో పాటు అన్నీ చేంజ్ అవుతాయి.
ఒకప్పుడు నేను పూజ చేయాలి అని అంటే అమ్మ పూజ చేస్తుంటే నాకు భయం వేసేది. అమ్మ అవసరమా ఇంత పూజ చేయడం, నాతోటి కానే కాదు, ఇవంతా ఎవరు చేస్తారులే అని అనుకునేదాన్ని. బట్ అలాంటిది నేనే ఒకరికి చెప్తానన్నమాట, లేదు ఇలా చేసుకోవాలి, ఇలా చేయాలి అన్నట్టు. అట్లా అంటే ఏజ్తో పాటు అన్నీ పెరుగుతాయి. అది కూడా ఇంట్రెస్ట్ అయితే ఉండాలండి. 100కి 200% ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా చేస్తాము. మనం చేసిన దాన్ని బట్టి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇల్లు అయితే మాబింగ్ అంతా పెట్టేసిన తర్వాత ఈ విడిచిన బట్టలు, ఇది నేను రెగ్యులర్గా మిషన్లో అయితే వేయట్లేదు, ఆల్టర్నేట్ డేసే వేస్తున్నాను. రెగ్యులర్గా వేస్తే నలుగురమే ఉంటాం కదా, ఎందుకు మనకి అనవసరంగా కరెంటు బిల్లు ఎక్కువ, మిషన్ వాష్ కాబట్టి ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి అయితే ఎక్కువగా ఉంటే వేస్తాను, బట్ తక్కువ ఉంటే వేయను. ఇక్కడైతే బెడ్షీట్స్ అన్నీ తీసాను కదా, ఇంక అన్నీ ఉతికేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈ బెడ్షీట్స్ మాత్రం నేను ఇంకా సర్ఫ్లో నానబెట్టి వేస్తున్నాను. ఇప్పుడు బట్టలు ఏంటి అంటే, సర్ఫ్లో నానబెట్టి బట్టలు మిషన్లో వేస్తే చాలా తెల్లగా అవుతాయండి. చేతితో ఎట్లా ఉతుకుతామో అలా అవుతాయన్నమాట. కొంచెం శ్రమ అనుకోకుండా ఒక సర్ఫ్ ప్యాకెట్ పెట్టుకొని రోజు బట్టలు ఒక 1/2 అవర్ టు 1 అవర్ అలా నానబెట్టేసి కలర్ పోయేటివి ఏంటి, కలర్ పోవని ఏంటి అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. మిషన్లోనే మనకి ఆప్షన్ ఉంటుంది అంటాం, కానీ మిషన్లో మనము మిక్సర్లో పెడితే నాకు 45 మినిట్స్ పడుతుంది ఉతకనీకి. అందులో అవి బట్టలు ఎక్కడ నానుతాయి, అది ఎప్పుడు ఉతుకుతుంది, ఎప్పుడు ఆరేస్తుంది, ఇదంతా ఎందుకని చెప్పేసి ఈ మధ్య అయితే కంపల్సరీగా మిషన్లో వేసినా కూడా ఈ 3-4 డేస్ 1 వీక్ నుంచి అయితే కంపల్సరీగా నానబెట్టి వేస్తున్నాను. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్న బట్టలు చాలానే ఉన్నాయి. ఇంకా బెడ్షీట్స్ అని అవి అన్నీ తీసాను కదా, సో అవన్నీ అయితే నానబెట్టేసుకున్నాను. ఒక 1/2 అవర్. పూజకి ముందు బట్టలు, ఇడిచిన బట్టలు ఇంట్లో ఉంటే కూడా అంత నచ్చదనమాట. అది నానబెట్టున్నా అది వేర్లేండి, కానీ మొత్తానికి ఇడిచిన బట్టలు ఇంట్లో పెట్టుకొని పూజ చేయాలంటే అస్సలు చేయబుద్ధి కాదు. అందుకే కొంచెం ఒక 10:30 ఆ టైం అయినా సరే నేనైతే అన్నీ చేసుకున్న తర్వాతనే పూజకైతే వెళ్తాను. కాకపోతే మార్నింగ్ చేసే పూజ చాలా మంచిది అంటారు, కానీ మరీ నాకు అర్లీ అవర్స్ అంటే 4 o'clock ఆ టైంకి లేచి 5:30 వరకు పూజ చేయాలి అని అనుకుంటే, పిల్లలు మరీ 7:30కి వెళ్తారు కదా, నిద్ర కూడా సరిపోదు. అట్లా హెల్త్ కూడా కొంచెం ఇంపార్టెంటే కదా అని అయితే అనుకుంటున్నాను. బట్ మనం చేసేది మనం చేద్దాము. ఇంకా మరీ 1 o'clock చేయకుండా 12 లోపు కంప్లీట్ చేసుకోవాలని అయితే అనుకుంటాను. కానీ ప్రాసెస్లో పెట్టాలి ఫ్యూచర్లో అనుకుంటున్నాను, కానీ చూద్దాం. చెప్పాను కదా ఏజ్తో పాటు అన్నీ మారుతాయని. బట్ చిన్న ఏజ్లో కూడా చాలా మంచిగా ఎర్లీ అవర్స్లో పూజలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, యూట్యూబర్స్ కూడా. వాళ్ళందరూ మోటివేట్గా అనిపిస్తారండి. ఇక మొత్తానికి అయితే ఇక్కడ నేనైతే పూజ అయితే చేసేసాను. చూసారా, ఇది నా ఆఫ్టర్ పూజ తర్వాత నా రూమ్ అయితే ఇలా ఉంది. లాస్ట్ వీకే నేను ఫొటోస్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఆ వీడియో మీకు షేర్ చేస్తాను, ఎంత ఈజీగా చేశాను అనేది కూడా మీకు వీడియోలో అయితే లింక్ అయితే ఇస్తాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కర్రీకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఏం కర్రీ చేయాలని 1కి 2 సార్లు బుర్ర బద్దలు కొట్టుకున్న తర్వాత ఆలుగడ్డలు ఉన్నది, ఇంట్లో కొబ్బరి, దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి ఉంటే ఒక చిప్ప కొబ్బరి, పచ్చిమిర్చి అది వేసేసి వీడియో అంతా షూట్ చేయలేదు, కానీ రెసిపీ అయితే చాలా బాగుంది. కావాలనుకుంటే కామెంట్ చేయండి, కంపల్సరీగా రెసిపీ కూడా షేర్ చేస్తాను. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. మనం ఇంట్లో పూజలు చేసినప్పుడు స్పెషల్ డేస్లో మాత్రం పిల్లలకి స్పెషల్గా పెట్టాలంటే ఇలాంటి రెసిపీ, దట్టు పచ్చి కొబ్బరి హెల్తీ కదా, అందుకని చెప్పేసి ఉట్టిగా అయితే తినరు అని చెప్పేసి ఇలా కర్రీలో వేశాను. అసలు ఏమీ లేకుండా నాకేసారు అనుకోండి కర్రీ అయితే, అంత బాగా కుదిరింది. ఇంకా ఫైనల్గా ధనియా పౌడర్ అయితే ఇచ్చేసానండి. ఇది ఈరోజు వీడియో. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టాటా.